ఉచిత వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రేయాను. సో ఈ రోజుల్లో చాలామందికి మోకాళ్ళ నొప్పులు, అలాగే వీక్నెస్గా అనిపించడం, మెడ నొప్పి, బాడీ పెయిన్స్, ఇలాంటి జనరలైజ్డ్ వీక్నెస్తో చాలామంది బాధపడుతున్నారు. దీనికి కారణాలు ఏంటి? మన ఫుడ్ హ్యాబిట్స్లో ఏమైనా చేంజెసా, లేకపోతే మనం ఏమైనా మెడిసిన్స్ వాడాలా, లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలా? ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి కదా. సో ఈ డౌట్స్ అని క్లియర్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ మల్లక్పేట నుంచి. సో సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్, ఆల్ గుడ్. సో ఏంటి సార్, మీ దగ్గరికి వస్తూ ఉంటారా ఇలాంటి కంప్లైంట్స్ తోటి పేషెంట్స్? బాడీ Yes. వీక్గా అనిపిస్తుంది, మెడ నొప్పి, నడుము నొప్పి, ఏం చేయాలి? ఒక టాబ్లెట్ పెయిన్ కిల్లర్ మాత్రం డెఫినెట్గా యూస్ చేస్తారు వాళ్ళు. ఇన్ ఆర్డర్ టు యూస్ పెయిన్ కిల్లర్, అది కాకుండా ఏం చేయొచ్చు? లైఫ్ స్టైల్ ఎలా మోడిఫై చేసుకోవాలి? బేసికలీ మీరు అన్న క్వశ్చన్స్ అన్నీ మాకు డే టు డే బేసిస్లో మాకు ఓపీలో వచ్చే కంప్లైంట్స్ ఇవే. చాలామంది యంగర్ జనరేషన్, ఐ షుడ్ సే లైక్ ఎర్లీ 20s 30sలో కూడా దే ఆర్ కమింగ్ విత్ లో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, జనరలైజ్డ్ బాడీ వీక్నెస్, అలసట, ఊరికనే టైర్డ్ అయిపోతున్నాం సార్, ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం, ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తుంది. దీస్ ఆర్ ద బేసిక్ కంప్లైంట్స్. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ కంప్లైంట్స్ అనేది ర్యాపిడ్గా పెరుగుతున్నాయి. ప్రీవియస్ టైంలో ఇదా లేదు. సో దిస్ ఇస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్. మా అబ్జర్వేషన్లో ఏంటంటే ఆఫ్ లేట్ దెర్ ఈస్ నో ఫిజికల్ ఎక్సర్సైజ్. ఓకే. అట్ ద సేమ్ టైం అబ్నార్మల్ పొజిషన్, అంటే సాఫ్ట్వేర్ అయి ఉండండి, బేస్డ్ అపాన్ ద వే దే ఆర్ వర్కింగ్, కంటిన్యూస్గా అబ్నార్మల్ పొజిషన్లో కూర్చోవడము గంటల కొద్దీ. తర్వాత దెర్ ఈజ్ నో ఎక్స్పోజర్ టు సన్. దీనివల్ల ఏంటంటే మనకి బాడీలో కాల్షియం అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీస్ కూడా వస్తాయి. సో దానివల్ల కూడా ఈ ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు వన్ అనదర్. ఓకే. సో నేను అంటుంది ఫిజికల్ ఎక్సర్సైజ్. నార్మల్గా మేము ఏం చేస్తామంటే ఎనీ పర్సన్ రిక్వైర్స్ అట్లీస్ట్ 20 to 30 minutes ఆఫ్ డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్. దీంట్లో ఏంటంటే మన బోన్స్ అయితే ఏంటి, మజిల్స్ ఏంటి, దిల్ బి టోన్డ్. There must be continuous stress on the bone, there must be continuous movement on the body and joints to keep them healthy and fine. కానీ ఇవాళ రేపు మనము ఆల్ ద టైమ్ వర్క్, ఈ స్ట్రెస్లోనే ఉంటున్నాం, కానీ దెర్ ఇస్ నో ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ నో వన్ ఈస్ డూయింగ్. సెకండ్ థింగ్, ఇప్పుడు మనకు చూస్తే కనుక ద సాఫ్ట్వేర్ కల్చర్ హెస్ బికమ్ మోర్. ఎస్. ఇప్పుడు అందరూ జాబ్స్ కూడా ఎక్కువ మటుకు సాఫ్ట్వేర్ చేస్తున్నారు, లేదంటే మోర్ ఆఫ్ సిట్టింగ్ టైప్ ఆఫ్ జాబ్స్, వేర్ గంటల కొద్దీ 3-4 గంటలు, 5-6 గంటలు, 7-8 గంటలు కూడా ఒకే పొజిషన్లో, ఈవెన్ ఫుడ్ కూడా వాళ్ళకి వాళ్ళ డెస్క్టాప్ దగ్గరకే తెచ్చి సర్వ్ చేయడం జరుగుతుంది. సో అలా కూడా కంటిన్యూస్గా అబ్నార్మల్ పొజిషన్, అంటే మన స్క్రీన్ ఒక లెవెల్లో ఉంటుంది, వీళ్ళు అదే లెవెల్లో నెక్ బెండ్ చేసి చూడటము, ఇంకా క్లమ్జీగా అంటే ప్రాపర్గా మనం ఫిట్గా కూర్చోకుండా క్లమ్జీగా కూర్చోవడం వల్ల ఏంటంటే అబ్నార్మల్ స్ట్రెసెస్ ఆన్ ద స్పైన్ చాలా మందికి ఏంటంటే స్పైన్ అనేది ఒక స్ట్రెయిట్ బోన్ అనుకుంటారు. నో, ఇట్ ఈస్ దేర్ ఆర్ మల్టిపుల్ కర్వ్స్ ఇన్ ద స్పైన్. సో ఆ మల్టిపుల్ కర్వ్స్ని మనం రెస్పెక్ట్ చేస్తేనే ద బోన్ పెయిన్స్ విల్ నాట్ బి దేర్. కానీ ఏంటంటే అబ్నార్మల్ పొజిషన్లో గంటల కొద్ది కూర్చుంటే ఏంటంటే అబ్నార్మల్ స్ట్రెసెస్ బోన్స్ పైన ఎగ్జర్ట్ అయ్యి దాంతో ఏంటంటే దే విల్ డెవలప్ మజిల్ స్పాజమ్స్, మజిల్ క్యాచెస్, మజిల్ పెయిన్స్, ఇవన్నీ. ఓకే సార్, ఎక్కువ మందికి ఈ మెడ నొప్పి కూడా చాలా సహజంగా వింటూ ఉంటాం. అండ్ మనం వాడే మ్యాట్రెసెస్ కూడా ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అంటూ ఉంటారు. దాని గురించి ఏం చెప్తారు? ఎస్, ఎగ్జాక్ట్లీ. మ్యాటర్ అంటే ఇప్పుడు నేను అన్నట్టు స్పైన్ అనేది ఒక స్ట్రెయిట్ బోన్ కాదు, దేర్ ఆర్ మల్టిపుల్ కర్వ్స్. మనం తీసుకుంటే సర్వైకల్ రీజియన్లో కర్వ్ ఉంటుంది, లంబార్ రీజియన్లో కర్వ్ ఉంటుంది. సో వీ షుడ్ రెస్పెక్ట్ దోస్ కర్వ్స్. ఆ కర్వ్స్లో మనము ఆ బాడీ ఉంటూనే దెర్ విల్ బీ నో మజిల్ ఎక్సర్షన్, మజిల్ పైన అబ్నార్మల్ స్ట్రెస్ ఉండదు. సో మీరు కనుక చూసినట్టయితే ఇవాళ రేపు మ్యాట్రసెస్ ఐదర్ టూ స్పాంజీ ఆర్ టూ స్ప్రింగీ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ద స్పైన్ అనేది ఇంప్రాపర్గా ఉంటుంది. సో వాట్ వీ రికమెండ్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ మెమరీ ఫోమ్స్. మెమరీ ఫోమ్స్ అంటే ద ఫోమ్ అనేది మన స్పైన్ కర్వేచర్కి తగ్గట్టు అమర్చుకుంటుంది. దానివల్ల ఏంటంటే స్ట్రెస్ అనేది స్పైన్ పైన ఉండదు. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ డిక్రీజింగ్ యువర్ పెయిన్. దాంతోపాటు దేర్ ఆర్ సమ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఐసోమెట్రిక్ నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటాము. ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్తో ఏంటంటే ఈ స్పైన్ చుట్టూ ఉన్న కండరాలకి బలం వస్తుంది అనమాట. ఆ బలం వచ్చినప్పుడు ఏంటంటే ఈ స్పైన్ పైన పడే స్ట్రెస్ని తగ్గుతుంది. జస్ట్ లైక్ మనం ఎప్పుడైనా కార్ పంచర్ అయితే మనం జాక్ పెట్టి తిప్పుతూ ఉంటే కార్ పైకి లేస్తుంది కదా, అలానే ఎప్పుడైతే ఈ పారా సర్వైకల్ మజిల్స్, పారా లంబార్ మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయో ఆటోమేటిక్గా స్పైన్ పైన పడే లోడ్ అనేది తగ్గుతుంది. సో స్పైన్ అనేది ఫ్రీ అవుతుంది.
దాంతో ఏంటంటే నర్వ్ కంప్రెషన్, బోన్ ఒకదానిపైన ఒకటి రాసుకొని బోన్ మెత్తగా ఉంటే దానివల్ల వచ్చే నొప్పులని మనము అవాయిడ్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్స్కి వెళ్తున్నారు. సో ఇస్ ఇట్ గుడ్? మీరు సజెస్ట్ చేస్తారా? Chiropractor is totally a different subject altogether. ఓకే. There are few people who are properly trained in that practice. So that is totally a different entity. We are not trained. దాని గురించి మేము పెద్ద కమెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఫ్యూ సే దట్ మేము అది ప్రాక్టీస్ చేస్తున్నాము, దానికి ఒక సపరేట్ కోర్స్ ఉంటుంది. కానీ మన దగ్గర చేసే వాళ్ళు ఏంటంటే హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ట్రైన్డ్. జస్ట్ ఒక ట్రైన్డ్ కైరోప్రాక్టర్ దగ్గర ఒక 2-3 నెలలు ఉండి వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి అది ప్రాక్టీస్ చేస్తున్నారు, కానీ ప్రాపర్గా చేసేవారు చాలా తక్కువ. సో దీంట్లో నేను ఇంకోటి మీకు చెప్పదలిచింది ఏంటంటే, ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ గురించి చెప్పినప్పుడే చాలామందికి దే డోంట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ సన్లైట్. ప్రీవియస్గా మన జనరేషన్లో చూసినప్పుడు అయితే మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళటం కానీ బయట ఆడుకునేటప్పుడు దేర్ వాస్ సమ్ టైమ్ వేర్ వీ యూస్ టు గెట్ ఎక్స్పోజ్ టు సన్. కానీ ఇప్పుడు జనరేషన్ పిల్లల్ని చూస్తే లేదంటే అడల్ట్స్ని చూస్తే దేర్ ఈస్ నో సన్లైట్ ఎక్స్పోజర్. సో సన్లైట్ ఎక్స్పోజర్ లేనప్పుడు ఏమవుతుందంటే వైటమిన్ డి సింథసిస్ అనేది బాడీలో కంప్లీట్గా తగ్గిపోతుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వైటమిన్ డి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కాల్షియం అబ్జార్ప్షన్. అంటే మీరు అనొచ్చు నేను పాలు తాగుతున్నాను, పన్నీర్ తింటున్నాను, లేదంటే కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటున్నాను, బట్ స్టిల్ నాకు బోన్స్ ఎందుకు వీక్ ఉన్నాయంటే వెన్ దెర్ ఈస్ నో సఫిషియంట్ వైటమిన్ డి ఇన్ ద బాడీ, మీరు ఎన్ని కేజెస్ ఆఫ్ కాల్షియం తీసుకున్నా కూడా బాడీ అబ్జార్ప్షన్ అనేది జరగదు. సో మనకి వైటమిన్ డి సింప్లెస్ట్ సోర్స్ ఇస్ ఎక్స్పోజర్ టు సన్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ క్విక్ సోర్స్. అంటే మీరు వైటమిన్ డి సప్లిమెంట్స్ ఓరల్గా తీసుకున్నా కూడా దానికన్నా కూడా మనకి న్యాచురల్గా దొరికే సన్లైట్తో తయారయ్యే వైటమిన్ డి బయో అవైలబిలిటీనే ఎక్కువ ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంకా దెర్ ఆర్ సో మెనీ నోషన్స్. నా దగ్గర చాలామంది పేషెంట్స్ వచ్చి సార్ మేము పొద్దున యోగా 7 o'clock చేస్తాం, 7 to 8 or 1 hour సన్కి ఎక్స్పోజ్ అవుతాం. బట్ యాజ్ పర్ ద లేటెస్ట్ స్టడీస్ ద రైట్ టైమ్ ఫర్ గెటింగ్ ఎక్స్పోజ్డ్ అండర్ సన్ ఇస్ బిట్వీన్ 11 AM to 3 PM. సో 11 AM నుంచి 3 PMలో అట్లీస్ట్ 20 to 25 minutes ఆఫ్ సన్లైట్ ఎక్స్పోజర్. అంటే ప్రాపర్గా మన అండర్స్టాండింగ్ ఏంటంటే మనము నిల్చున్నప్పుడు మన షాడో అనేది మన కాళ్ళ మీద ఉండాలి. మనం నార్మల్గా నడిచినప్పుడు మన షాడో ఐదర్ మన ముందన్న అవపడుతుంది లేదంటే షాడో వెనకన్నా అవపడుతుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ ప్రకారం ఏంటంటే రైట్ టైం టు గెట్ సన్ ఎక్స్పోజర్ ఇస్ బిట్వీన్ 11 to 3. మీకు ఇంకా లేమ్యాన్ లాంగ్వేజ్లో ఏంటంటే ఎప్పుడైతే మనం నిల్చుంటే మన బాడీ షాడో మన కాళ్ళ దగ్గర పడుతుందో దట్ ఈస్ ద రైట్ టైమ్ ఆఫ్ గెటింగ్ చాలా ఎక్స్పోజ్డ్. మంది ఏమనుకుంటారంటే ఈవినింగ్ టైంలో సన్సెట్ టైంలో కూడా ఎక్స్పోజ్ అవ్వచ్చు, మార్నింగ్ వాక్ వెళ్ళి సన్ ఎక్స్పోజ్ అవుతున్నాం కదా అని సాటిస్ఫై అవుతారు. బట్ రీసెంట్ అప్డేట్ అయితే 11 to 3. దట్ ఈస్ దెర్ ఇస్ అ స్పెక్ట్రమ్ ఆఫ్ సన్లైట్ వేర్ ఆ స్పెక్ట్రమ్లో ఉంటేనే ఆ రేస్ తోటే మనకి వైటమిన్ డి సింథసిస్ అనేది జరుగుతుంది. ఓకే. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో కమింగ్ టు లైఫ్ స్టైల్ సార్, మన ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? యా, ఫుడ్ స్టైల్ ఇప్పుడు మీరు చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ టేకింగ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం అనుకోండి. అంటే ఇప్పుడు ఎవ్రీ వన్ ఈజ్ ఆల్ ఇదివరకు మన జనరేషన్లో సమ్ వన్ యూస్ టు బీ అట్ హోమ్, ఎవరైతే మనకు కుక్ చేసి అని చేసేవారు. కానీ బికాస్ ఆఫ్ లేటెస్ట్ ఏంటంటే ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్, దే ఆర్ నాట్ ఫైండింగ్ టైమ్ టు కుక్. ఎవరు వంట ఉండే పరిస్థితి లేదు కాబట్టి వీఆర్ మోర్ డిపెండ్ అపాన్ ద రెడీమేడ్ ఫుడ్స్, అంటే మోర్ ఆఫ్ ఎ ప్రాసెస్డ్ ఫుడ్స్. సో ప్రాసెస్డ్ ఫుడ్లో ఏంటంటే మనకు కావాల్సిన మినరల్స్ అయితేంది, వైటమిన్స్ అయితేంది, పౌష్టిక గుణాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో మనం వీలైనంత వరకు వీల్ హ్యావ్ టు అవాయిడ్ దమ్. దాని బదులు మనం రా ఫుడ్ పైన ఎక్కువ డిపెండ్ అవ్వాలి. ఎనీథింగ్ విచ్ ఇస్ రా ఇస్ ఫ్రెష్. అంటే ఇప్పుడు మనం రెడీ టు ఈట్, అంటే ఇప్పుడు రెడీ టు ఈట్ అంటే ప్లాంట్ నుంచి తీసుకునే ఫ్రూట్స్ అయితే ఏంటి, వెజిటేబుల్స్ అయితే ఏంటి, దోస్ ఆర్ రిచ్ ఇన్ ఆల్ ద న్యూట్రియంట్స్ అండ్ ఆల్ ద వైటమిన్స్ అండ్ ఆల్ ద మినరల్స్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ డైలీ నీడ్. బట్ మనం చూసినట్టయితే వీఆర్ మోర్ డిపెండ్ అపాన్ ద జంక్ ఫుడ్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్. అంటే పిజ్జాస్ అయితే ఏంటి, బర్గర్స్ అయితే ఏంటి, శాండ్విచెస్ అయితే ఏంటి, బ్రెడ్ జామ్ అయితే ఏంటి, తర్వాత వాట్ నాట్. సో ఇవన్నీ మనము అవాయిడ్ చేయాలి. తర్వాత ప్రీవియస్ మనకి నేచర్ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే మిల్లెట్స్. Millets are very rich in calcium, very rich in iron, very rich in phosphorus, very rich in all the minor trace elements which are very very essential for the integrity of bones and muscles. So bones గట్టిగా ఉండడానికి, మజిల్స్లో పటుత్వం ఉండడానికి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం మిల్లెట్స్ అంటే ఐ మీన్ టు సే రాగులు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ, ఇవన్నీ కూడా మనము మన మీల్లో కంప్లీట్గా ఒక పోర్షన్ ఉండేటట్టు చూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ అలాంగ్ విత్ దిస్ ఈవెన్ డ్రై ఫ్రూట్స్ వర్క్స్ వండర్. మనకు వచ్చే డ్రై ఫ్రూట్స్ అయితే ఉండు, దోస్ ఆర్ రిచ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ విత్ మినరల్స్. సో మీరు అన్నట్టు ఇందాక చాలామంది ఇవాళ రేపు టైర్డ్గా ఉంటున్నాము, వీక్గా ఉంటున్నాము, అలసటగా ఉంటుంది, నిద్రపోవాలనిపిస్తుంది అనేది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ద ఎసెన్షియల్ మినరల్స్ అనమాట. ఇంకోటి ఇప్పుడు వైటమిన్ డి ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ ఇట్ హ్యాస్ ఎ రోల్ టు ప్లే ఇన్ యువర్ సైకలాజికల్ ఇది కూడా.
ఇప్పుడు చాలామంది ఇప్పుడు వైటమిన్ డి ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ సైకలాజికల్ ఫంక్షన్. అంటే ఎస్, చాలామందికి తెలియని ఎలా ఇప్పుడు సార్ అది? వైటమిన్ డి తక్కువ వాళ్ళలో ఇన్సిడెన్స్ ఆఫ్ డిప్రెషన్ ఇస్ మోర్. వైటమిన్ డి తక్కువ వాళ్ళలో ఇన్సిడెన్స్ ఆఫ్ డిప్రెషన్ ఇస్ మోర్. ఓకే. So now they say is vitamin D also is an important role in psychological things of persons. వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. Thank you. అసలు ఈ రోజుల్లో చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యే ఇలాంటి పెయిన్స్కి చెక్ పెట్టాలంటే వైటమిన్ డి ఇంపార్టెన్స్ ఏంటి, సో ఫుడ్ హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ని పూర్తిగా ఎలా మార్చుకోవాలని చాలా క్లియర్గా చెప్పినాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. Namaste.